హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మాన్సా. ఈ రోజు మన ముందు ఉన్నటువంటి గెస్ట్ బొనుగల సాల్మన్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో ప్రతి ఒక్కరికి ఇల్లు కొనుక్కోవాలనేది ఒక కల సార్. అలా అని కొంతమందికి ఎక్కువ బడ్జెట్ ఉంటుంది, కొంతమందికి తక్కువ బడ్జెట్ లోనే కావాలని ఉంటుంది. అలా 50-60 లక్షల్లో కూడా కొంతమందికి తక్కువ బడ్జెట్ లో కావాలి అని అనుకుంటే మళ్ళీ ఈఎంఐలు పెట్టాలా లేకపోతే లోన్లు తీయాలా ఇలాంటివి ఉంటాయి. సో అలా ఏం లేకుండా కొనుక్కునే ఆప్షన్ ఉందంటారా అసలు? అమ్మ మానస, మంచి క్వశ్చన్ అడిగావు. ఇప్పుడు చూడండి అమ్మా, మన హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలన్నది ప్రతి ఒక్కరి కళ. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనుక్కోవాలంటే సుమారుగా 1 crore. ఈఎంఐకి అది కూడా ఏరియా బట్టి మనకి డిసైడ్ అవుతుంది. సుమారుగా 1 crore. ఈఎంఐకి వెళ్తే సుమారుగా డౌన్ పేమెంట్ ఒక 20% చేసినా కానీ 80 lakhsకి ఈఎంఐకి వెళ్ళినా కానీ 70,000 75,000. 50 to 20 years పెట్టుకుంటే వాళ్ళ జీవితం మొత్తం ఈఎంఐలు కట్టడానికి దారిపోస్తారు. సో మనం ఏం చెప్తున్నామంటే, గత కొన్ని ఎపిసోడ్లో మనం 1 crore హౌస్ ఈఎంఐ లేకుండా కొనుక్కోవటం ఎలాగో చెప్పాము. ఇప్పుడు 50 to 60 lakhsలో, ఒక 60 లక్షల్లో కూడా ఫ్లాట్ వస్తుంది. అవేంటి? స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్. అంటే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కాకుండా స్టాండర్డ్ లోన్ అంటే లిమిటెడ్ ఫ్లాట్స్ ఉంటాయి. అక్కడ 50 to 60 lakhs వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కూడా సపోజ్ ఒక 60 lakhs అనుకోండి అమ్మా, ఒక 12 లక్షలు, ఒక 10 లక్షలు 12 లక్షలు డౌన్ పేమెంట్ చేసి, ఇంకా రిజిస్ట్రేషన్ కానీ స్టాంప్ డ్యూటీ కానీ అన్ని లెక్కేస్తే ఒక 15 లక్షల వరకు మనకి డౌన్ పేమెంట్ అవుతుంది. మిగతా 45-50 లక్షలు సుమారుగా చెప్తున్నాను. లోన్కి వెళ్తే కూడా 20 ఏళ్ళు 15 ఏళ్ళు 25 ఏళ్ళు పెట్టుకుంటే కూడా మనకి సుమారుగా ఒక 40,000 20 సంవత్సరాల పాటు ఈఎంఐ కట్టుకోవాలి. అంటే ఎప్పుడు కూడా ఉద్యోగం వచ్చిన వెంటనే ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోకుండా, ఫినాన్షియల్ అసెట్ అంటే ఏమిటి? మనకి ఒక రియల్ ఎస్టేట్ అంటేనేమో ఫిజికల్గా కనపడే ట్యాంజిబుల్ అసెట్స్ని రియల్ ఎస్టేట్స్ అంటారు. గోల్డ్ కానీ, ల్యాండ్ కానీ, ఫ్లాట్ కానీ, విల్లా కానీ, వీటిని రియల్ ఎస్టేట్. ఫినాన్షియల్ అసెట్ అంటే ఎఫ్డి కానీ, బాండ్స్ కానీ, ఈక్విటీస్ని ఫినాన్షియల్ అసెట్స్ అంటారు. మన యొక్క ఫినాన్షియల్ అసెట్స్ని మనం బిల్డ్ చేసుకోకుండా మనం వెంటనే ఇల్లు కొనుక్కుంటే అప్పుల ఊపిలో కూరుకుపోతాం. అంటే అప్పుల ఊపి అంటే ఏమిటి? ఏ అప్పు చేయకపోయినా ఈఎంఐ రూపాయలు తీసుకుంటే కూడా మనం 20-25 ఏళ్ళు బ్యాంకు కోసం పనిచేయాలి. మనం తినకపోయినా కానీ లోన్ కట్టడానికి పనిచేయాలి. ఒక్క నెల మిస్ అయినా కానీ, ఒక 2-3 నెలలు వరుసగా మిస్ అయితే మనకి మార్టిగేజ్ లోన్ కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఇంటికి మనుషులు వస్తుంటారు, అరువు పోతుంది. సో మనం ఏం చెప్తున్నామంటే అమ్మా, మన ఎపిసోడ్ ద్వారా ప్రజలకి ఫస్ట్ మీ దగ్గర ఉన్న డౌన్ పేమెంట్ని ఒక 10%, ఒక 12% రిటర్న్ వచ్చే ఇన్స్ట్రుమెంట్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్ కాదు. ఇన్వెస్ట్మెంట్ అంటే కొంచెం రిస్క్ తీసుకోండి. 12% వచ్చే వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసి మీ యొక్క ఎమోషన్ని ఒక 7 సంవత్సరాలు కంట్రోల్ చేసుకోండి. 7 సంవత్సరాలు అంటే 6 లక్షల ఉన్న ఇల్లు మీ యొక్క ఎమోషన్ 7 సంవత్సరాలు కంట్రోల్ చేసుకుంటే సుమారుగా 5% పెరుగుదలతో పెరిగితే 7 సంవత్సరాలతో 60 లక్షల ఇల్లు సుమారుగా 85 లక్షలు వరకు మీకు పెరుగుతుంది. ఓకేనా? అప్పుడు 7 సంవత్సరాల తర్వాత ఇల్లు కొనుక్కోమని మనం ప్రజలకు చెప్తున్నాం. అయితే ఇప్పుడు మీరు కట్టాల్సిన 10 లక్షలు 12 లక్షలు ఉంది కదా డౌన్ పేమెంట్, దీన్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటున్నాము? ఒక 12% రిటర్న్స్ వచ్చే దగ్గర కొంచెం రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేసుకోండి. చేసుకుంటే మీకు 7 years తర్వాత ఈ యొక్క 10 lakhs వచ్చి అరౌండ్ 22 lakhs అవుతుంది. డౌన్ పేమెంట్ 10, అదే మీరు ఇంకా 15 చేస్తే ఇంకెక్కువ వస్తుంది. ఓకేనమ్మా, 35 వరకు కూడా వస్తుంది. సపోజ్ 10 lakhs మీరు ఇన్వెస్ట్ చేశారు, అరౌండ్ 22 lakhs వస్తుంది. మనం ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు అమ్మ 50 లక్షలు లోన్ తీసుకుంటే నెలకి 40,000 ఈఎంఐ కట్టాలి. ఈ 40,000 ఈఎంఐని మీరు ఇప్పుడే లోన్ తీసుకున్నారని ఊహించి 40,000 ఇన్వెస్ట్ చేసుకోండి. 7 years ఇన్వెస్ట్ చేసుకోండి. నెలకి 40,000 లెక్కనే ఇన్వెస్ట్ చేసుకోండి. 12% వచ్చే దగ్గర మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే, రిస్క్ తీసుకుని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఒక 55 లక్షలు వెల్త్ జమ అవుతాయి. అక్కడ ఒక 22 లక్షలు లంసం 10 లక్షలు వేయటం వల్ల వచ్చే 22 లక్షలు, నెల 40,000 కట్టే
ఇన్వెస్ట్మెంట్లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే 55 లక్షలు అయితే సుమారుగా 75 లక్షలు మీకు ఎసెట్ బిల్డ్ అయింది. 7 years తర్వాత మీరు ఇల్లు కొనుక్కుంటే 85 లక్షలు ఇల్లు కొనుక్కుంటే 75 లక్షలు మీరు కట్టేయచ్చు. ఇంకొక 10 లక్షలు 15 లక్షలు మీకు ఎక్స్ట్రా పడితే అది లోన్ తీసుకోవచ్చు. దీనివల్ల మీకు లాభం ఏమిటంటే స్మాల్ అమౌంట్ లోన్ ఉంటుంది. మీ జీతం ఉంది కదా, ఇప్పుడు 40,000 ఈఎంఐ కట్టే వ్యక్తి అంటే జీతం 70,000 80,000 ఉంటుంది కదా. 7 years తర్వాత అతనికి 10 లక్షలకి చాలా చిన్న అమౌంట్ పడుతుంది ఈఎంఐ. మళ్ళీ ఆ డబ్బుని అతను ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ అయ్యే దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే ఇతని యొక్క ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ అవుతూ ఉంటుంది. సో మన ఎపిసోడ్ ద్వారా ప్రజలకి ఏం చెప్తామంటే, వెంటనే మీకు ఉద్యోగం వచ్చిన వెంటనే ఒక 70,000 80,000 జీతం వస్తుంది, వెంటనే ఇల్లు కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకోకుండా ఇన్వెస్ట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు రియల్ ఎస్టేట్ బిల్డ్ చేసుకుంటే జీవితకాలం మీరు సుఖంగా ముందుకెళ్తారు. సపోజ్ 7 సంవత్సరాల ఉద్యోగమే పోయింది అనుకోండి, ఒక 70-80 లక్షలు మీకు ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ అయింది. ఈ ఫినాన్షియల్ అసెట్లో మీకు పెన్షన్ లాగా పెట్టుకుంటూ కూడా నెలకు 60,000 వస్తాయి. అంటే మీకు భరోసా ఉంటుంది, ధైర్యం ఉంటుంది. గత 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి ఇల్లు లేదనో ఎమోషన్తోనో, లేదంటే తల్లిదండ్రులు బాగా చదివించారు, ఉద్యోగం వచ్చింది, వెంటనే నా బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర మా ఊళ్ళో గొప్పగా ఉంటుందని వెంటనే ఇల్లు కొనుక్కోకుండా ఒక ఎమోషన్ కంట్రోల్ చేసుకొని ఒక 7 years ఒక ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకొని మీరు ఒక అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు రియల్ ఎస్టేట్ అది ఇల్లు కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, లేదంటే ఒక కార్ కావచ్చు, ఏదైనా కానీ మీరు ఒక ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు కొనుక్కుంటే ఈఎంఐ లేకుండా కొంచెం పడుతుంది. ఈఎంఐ 10 లక్షలకి ఎంత పడుతుంది? ఒక 8,000 కొంచెం పడుతుంది. తర్వాత మీకు ఈ 7 years ఇన్వెస్ట్మెంట్ అలవాటు అవుద్ది కాబట్టి నెక్స్ట్ కూడా జీతం మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. దుర్భేద్యంగా మీ యొక్క ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ అయింది. సో మీ ద్వారా నేను ప్రజలకి ఏం చెప్తున్నట్టే, ఫస్ట్ బిల్డ్ యువర్ ఫినాన్షియల్ అసెట్ 12% వచ్చేలాగా. 10 to 12% ఎందుకంటున్నామంటే ఎఫ్డీలో 6 to 7% వస్తుంది. ఎక్కువ వచ్చేదాకా రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ అయిన తర్వాత కొంచెం ఎమోషన్ కంట్రోల్ 7 years తర్వాత మీరు ఇల్లు కొనుక్కుంటే మీ లైఫ్ మొత్తం స్మూత్గా వెళ్ళిపోతుంది. సార్, చాలా మంచి ఐడియా షేర్ చేశారు మా ఆడియన్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.